హాయ్, ఈరోజు నేను ఒక కొత్త కంటెంట్ ముందుకు వచ్చాను. 2 నిమిషాలు ఆగండి, స్కిప్ చేయకండి. ఏంటంటే నేను ఒక మధ్యతరగతి ఇల్లాలని. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదేదో ఫ్యాషన్ కోసం వచ్చాను అది నేను చెప్పలేను. ఎందుకు ఇష్టం అంటే యూట్యూబ్లో ఎవరైతే కంటెంట్ పెట్టారో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళు పైకి రాలేకపోతారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, హాయిగా నలుగురిలోకి వచ్చి కూడా వాళ్ళ టాలెంట్ చూపించుకోలేని ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లాగా యూట్యూబ్ లో ఒక ముగ్గులు వేయడం కానీ, బట్టలు కుట్టడం కానీ, డిజైనింగ్స్ కానీ ఏదైనా సరే యూట్యూబ్ లో నెమ్మదిగా అవి చూపిస్తూ మీరు పెట్టినా కూడా మీ కష్టపడిన వాళ్ళకి యూట్యూబ్ ఎప్పుడు మోసం చేయదు. యూట్యూబ్ అన్ని విధాలుగా ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇంట్లో ఉండి మనం మనం ప్రూవ్ చేసుకోవచ్చు. నాకు పురాణాల గురించి వాటి గురించి అంటే చదవడం ఇంట్రెస్టే, చదివింది అర్థం అంటే అవతల వరకు చెప్పాలనే క్యూరియాసిటీతోనే పెట్టాను. ఇంకా ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా కారణాల వల్ల ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. అందువల్ల హస్బెండ్ కి కొంచెం సపోర్ట్ చేద్దామని కూడా నేను ఉన్నాను. ఒక్కటి నమ్ముతున్నాను ఏంటంటే యూట్యూబ్ కష్టపడిన వాళ్ళకి ఎప్పుడూ మోసం చేయదు అని. కానీ కొంచెం నా కంటెంట్ ఒక్కసారి వినేసి నచ్చిందో లేదో చూసి కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తే అప్పుడు దాన్ని నేను ఇంకొంచెం మోడిఫై చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అలాగే అది అంటే నేను ఛానల్ ముందుకు తీసుకెళ్ళిపోమని ఒకేసారి నాకు ఇన్ని సబ్స్క్రైబర్స్ వచ్చేయాలని, వ్యూస్ వచ్చేయాలని నేను కోరుకోవట్లేదు. కొంతమంది అయినా రెస్పాండ్ అయ్యి కంటెంట్ లైక్ అన్లైక్ పక్కన పెడితే కంటెంట్ ఎలా ఉందనో కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే, లైక్ అన్లైక్ కొట్టినా కూడా నాకెలా తెలుస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి నాకు తెలుస్తుంది నేను ఇంకా ఏ విధంగా మార్చుకోవచ్చు అని. ఇమేజెస్ అయితే నేను పెట్టలేనండి. ఇమేజెస్ పెడితే ముందుకు తీసుకెళ్ళచ్చు ఛానల్ ని, కానీ ఇమేజెస్ పెట్టలేను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం ఇమేజెస్ వాడలేము మనము. ఖచ్చితంగా ఇమేజెస్ వాడకూడదు అని. ఇంకోటి వచ్చేసి ఎడిటింగ్ చేయడం వచ్చు కానీ నాకు హై ప్రాబ్లం ఉంది. అంతసేపు నేను దానికి టైం కూడా ఇవ్వలేను. ఎందుకంటే నాకు ఐలో ప్రాబ్లం ఉందన్నమాట. అందుకు సో కొంచెం కంటెంట్ వినండి, వినేసి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ రూపంలో బాగుంది అని నేను చెప్పమనట్లేదు. కొంచెం ఇట్లా చెప్తే బాగుంటుంది కదమ్మా అని నన్ను ఎంకరేజ్ చేశారనుకోండి, నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. అర్థం చేసుకుంటారు అనుకుంటాను. సరే, ఇంక టాపిక్ లోకి వెళ్ళిపోదామా. ఈరోజు టాపిక్ ఏంటంటే, అసలు నాకు ఒక డౌట్ వచ్చిందండి. మహాభారతంలో వేదవ్యాసులు ఉన్నారు కదా, వేదవ్యాసులు అంటే భవిష్యత్తు తెలిసిన వాళ్ళు, ఆయన చాలా పెద్ద ఋషి ఆయన. అలాంటప్పుడు పరాశర మహర్షి కుమారుడు అని కూడా నేను వీడియోలో చెప్పాను. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ వేదవ్యాసుడు అన్ని తెలిసిన ఆయన అయితే మరి ఇంత కురుక్షేత్ర యుద్ధం జరిగి ఇన్ని అవమానాలు ఇంత ఇది ఎందుకు జరిగింది అనే సందేహం కూడా నాకు వచ్చింది. అప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేయగా నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, అసలు వేదవ్యాసుల వారు ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి చెప్తూనే వచ్చారట. ఎవరికి? ఫస్ట్ ధృతరాష్ట్రులకు తీసుకున్నాం. ధృతరాష్ట్రులకి తీసుకున్నప్పుడు ధృతరాష్ట్రులకి ఏం చెప్పారు? మీ కుమారులు అధర్మం చేస్తున్నారు, నీ కౌరవ వంశం నాశనం అవుతుంది అని చెప్పారు. ఇలాగే కొనసాగింది అంటే యుద్ధం జరుగుతుంది, దానిలో నాశనం అవుతుంది అంటే ఆయన ఇంకెలాగైనా ఆఫ్ చేయాలి, మీ ధర్మం మీద నిలబడాలి అని చెప్పాలి కదా. కానీ అతను దాంట్లో ఫెయిల్యూర్ అయ్యి పాండవుల మీద కోపం పెంచుకున్నాడు, కృష్ణుడి మీద కోపం పెంచుకున్నాడు. భగవంతుడైన కృష్ణుడి మీద కోపం. భగవంతుడు అతని స్వరూపం చాలా సార్లు చూపించిన ఆయన భగవంతుడు అందరికీ తెలుసు, కానీ ఇంకా ఆయన మీద కూడా కోపం అనమాట. మనం చేసిన తప్పు మనం మీద ఉంచుకోమన్నమాట. నువ్వు ఖచ్చితంగా వేదవ్యాసులు చెప్పారు, నీ కౌరవ వంశం నాశనం అవుతుంది, నీ కుమారులు అధర్మం చేస్తున్నారు, యుద్ధం మంచిది కాదని. ఆపలేకపోయాడు అంతే. ఆపడానికి ప్రయత్నించాడు ఖచ్చితంగా, కానీ ఆపలేకపోయాడు. ఎలా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి తీసుకుందా, ఒక అమ్మాయి యుక్త వయసుకు వచ్చింది, నేను ఇలా ప్రేమించాను అని చెప్పి ఒక అబ్బాయి పేరు చెప్తుంది. వెంటనే తల్లిదండ్రులు షాక్ గురవుతారండి. తన ఎంత అల్లారు ముద్దుగా ఒక కూతుర్ని అంటే
ఎంత అల్లరి ముద్దుగా చూసుకుంటారంటే కొడుకును పెంచే విధానం వేరు, కూతుర్ని పెంచే విధానం వేరు. అంత అల్లరి ముద్దుగా ప్రేమించిన అమ్మాయి ఎవరినో ముక్కు తెలియని వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. డైరెక్ట్ గా వచ్చి నేను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇది చెప్పేస్తుంది అనమాట. చెప్పేసరికి ఇంకా ఫస్ట్ ఏం చెప్తారు పెద్దవాళ్ళు, నో. నో చెప్పేసరికి ఇంకా వీళ్ళకి ఎక్కడ లేని కోపం. ఈ అమ్మ నాన్నకి ఏమీ తెలియదు, ఒట్టి నో చెప్పడం మాత్రం వచ్చు, వీళ్ళ పెద్దరికాన్ని చూపిస్తున్నారు అని అనుకుంటారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తారు, వినరనమాట. నేను వాళ్ళనే చేసుకుంటా అని చెప్పి మొండికేసి కూర్చుంటారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, తండ్రి అంటే ఇంకా కూతురికి తండ్రికి ఉండే రిలేషన్ వేరు, ఆ అనుబంధం అనేది ఇంకా వర్ణనాతీతం. అప్పుడు తండ్రి కూతురు ప్రేమించింది కదా అని చెప్పేసి ఆ అబ్బాయి గురించి కొంచెము వాకప్ చేస్తారనమాట. కొంచెం కాదు, అణువణువున వాకప్ చేస్తాడు. మంచివాడా కాదా, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, అసలు చదువుకుంటున్నాడా, ఎవరతను, ఏంటి, అన్ని రకాలుగా తనకి తెలిసిన అన్ని దారులు ఉపయోగించి వాకప్ చేస్తాడు. వాకప్ చేసేసరికి అతను మంచివాడైతే ఖచ్చితంగా కులం మార్పు అవన్నీ కొంచెం బాధ అనిపించినా కూడా ఇచ్చి పెళ్లి చేస్తారు, పర్వాలేదు. కానీ మంచివాడు కాదు, ఆయన కూతురు వినట్లేదు, ఖచ్చితంగా చెప్తాడు తండ్రి, అమ్మ అతను మంచివాడు కాదు, నేను చూశాను, నేను విన్నాను, నేను వాకప్ చేయించాను అని చెప్తే కూతురు అంటుంది, అసలు నేను ప్రేమించే అతని గురించి నువ్వెందుకు వాకప్ చేస్తావు, నా మీద నమ్మకం లేదా? అరే తండ్రి ఏం చెప్తున్నాడో నీకు చెవులు మోసపోతాయా? కనీసం తండ్రి చెప్పింది నిజమో కాదో కూడా నువ్వు టెస్ట్ చేసుకోవా? ప్రూవ్ చేస్తాను కూడా అంటాడు. ఆహా లేదు, నువ్వు ఎందుకు అసలు వాకప్ చేస్తే ఇంత సందేహం ఏంటి అని చెప్పేసి పెళ్లి కూడా చేసుకొని వచ్చేస్తుంది కూతురు. అప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుందండి, కోపంతో ఇంట్లోకి రానివ్వరు, కానీ ప్రతి నిమిషం తల్లిదండ్రులు ఇద్దరు అన్నాలు తినరు, అన్నం సంగతి పక్కన పెడితే నిద్రపోరు, ప్రతి క్షణం వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, గుండె పగిలేటట్టు ఏడుస్తారు. అది కూతురికి ఎందుకు అర్థం కాదు, ఎంత అల్లారు ముద్దుగా పెంచారు, నువ్వు అడిగింది ఇచ్చారా, నిన్ను అంత అపురూపంగా చూసుకున్నారా, అతను నీకు సరికాదు అని చెప్తే నువ్వు వినవా? సరే మిగతా అన్ని విషయాలు నీ ఇష్టం అమ్మా, నువ్వు వేసుకున్న డ్రెస్ నీ ఇష్టము, అవన్నీ నీ ఇష్టం, కానీ కొన్ని విషయాలు వినాలి, వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు. అవును, వాళ్ళతో స్నేహం చెయ్యొద్దు అంటే అలా వాళ్ళతో స్నేహం చేయడం వల్ల నువ్వు కూడా చెడిపోతావన్న భయంతో వాళ్ళు చెప్తారు, కానీ వాళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళకి నష్టం ఏంటి? అసలు మాట వినడం లేదు. ఇవి కూడా వేదవ్యాసులు ధర్మరాజుకి మొత్తం చెప్తారనమాట. తల్లిదండ్రుల మాట వినరు, అధర్మం రాజ్యం వెళ్తుంది. మనం చూస్తున్నాం కదండి, కరువు కాటకాలతో ఇదో ఇబ్బందులు పడతారు, ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధాలు ఉండవు, డబ్బు రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు మనం వీడియోస్ లో చూసుకుంటాము, కొంచెం లెందీ అయినా చెప్తున్నాను, వీడియోస్ లో అప్పుడప్పుడు చూస్తుంటాము, పాత రోజులు అని చెప్పేసి వస్తుంటే ఒక్కొక్క వీడియో చూస్తుంటే మన మనసు ఎలా వెళ్తుందండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లేకుండా హాయిగా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ లైట్లు కూడా ఉండకూడదు అనిపిస్తుంది. అప్పుడు నలుగురు కూర్చొని ఒక చోట హాయిగా మాట్లాడుకుని ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఓకేనా? అంతే. అమ్మాయి నీకు సూట్ అవ్వదమ్మా అంటే, అమ్మాయిలో రకరకాలు ఉంటారు కదా, కొంచెము చాదస్తం చేసేవాళ్ళు, ఆ అబ్బాయికి సూట్ అవ్వదు అని చెప్తున్నారు. ఆ అబ్బాయి మెంటాలిటీకి అమ్మాయి సూట్ అవ్వదు అని చెప్పినా కూడా అసలు పెళ్లి సంబంధాలు పక్కన పెట్టండి. ఇంక ఎట్లాంటి విషయాన్నైనా తల్లిదండ్రుల మాట వినకూడదు అని టెస్ట్ వేసుకొని కూర్చుంటారు. ఒక యుక్త వయసు రాగానే వాళ్ళకే అన్ని తెలుసు అని, కానీ అక్కడ ఇబ్బందుల్లో పడతారు. ఆల్రెడీ తల్లిదండ్రులు ఇదంతా చూసి వాళ్ళ జీవితం మొత్తం నీ అనుభవంతో నీకు ప్రతిదీ, నువ్వు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, వెళ్ళి నేను ఒకటి ముట్టుకున్నానండి, నాకు కాలింది, వెళ్ళి నా కూతురు కొడుకు వెళ్ళి ముట్టుకుంటా అంటే వద్దమ్మా అని చెప్తాను, కానీ వెళ్ళి ముట్టుకొని చూడు అని చెప్తానా? ఆల్రెడీ నాకు కాలింది కదా, నేను అనుభవించాను కదా, మళ్ళీ అది నా కూతురు కొడుకు దాకా ఎందుకు? వాళ్ళ అనుభవ పాఠాలే వీళ్ళకి చెప్తారు, కానీ నచ్చావు. సరే,
ఇంకొక్కొక్కళ్ళకి ఇప్పుడు గాంధారికి చెప్పలేదు అనుకున్నారా? వేదవ్యాసుల వారు గాంధారికి కూడా చెప్పారు, ఏంటమ్మా ఇలాగ నీ పిల్లలు నీ కౌరవులు అందరూ చనిపోతారు, 100 మంది కౌరవులు చనిపోతారు, ఆపండమ్మ యుద్ధము, తల్లి కదా ప్రయత్నించండి అని. ఆ యుద్ధం ఆపలేకపోతుంది. యుద్ధంలో మరణిస్తారని ముందే తెలుసు గాంధారికి, ఆపలేకపోతుంది. ఆమె ఆపలేకపోతుంది. కరెక్టే, మనం ఏది మనం ముందు చెడు జరిగిపోతున్నా కూడా మన పిల్లల విషయంలోనే మనం ఆపలేకపోతున్నాం. మనకు తెలుసు అక్కడ వెళ్తే అది జరుగుతుంది, వీళ్ళకి చెడు అవుతుందని తెలిసినా కూడా అది జరిగిపోతుంది. ఎందుకంటే అది జరగాల్సింది అని రాసింది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆమె కూడా ఆపలేకపోయింది. సరే, తప్పెవరిది? వాళ్ళది, కాలంది, నెక్స్ట్ వచ్చేసి ఇది. కానీ ఆమె కోపంతో ముందే తెలుసు కదా, అరే నాకు ముందే తెలుసు, నేను కదా ఆపలేకపోయాను, ఇంకా నేను కృష్ణుడు అని ఏం ప్రయోజనాన్ని ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేకపోయాను. ముందు తెలిసిన తన పుత్రులు చనిపోతారని తెలిసినా కూడా ఆపలేకపోయింది. ఇంకా బాధని, ఆ కోపం కూడా కాదు, ఆ బాధతో కృష్ణుని శపించింది, నీ నగరం ఇలా అయిపోతుంది అని. సరే, అది అయిపోయింది. ద్రౌపదికి కూడా హెచ్చరిక చేస్తాడు, కానీ ద్రౌపదికి ఆల్రెడీ ముందు రాసింది, ఆమె తప్పించుకోలేదు. అది ఖచ్చితంగా హింట్లు మాత్రం అందరికీ ఇచ్చాడు ఆయన. అందువల్ల మనం కూడా జీవితంలో చాలా మనకి పెద్దవాళ్ళు చెప్తారు, మనము పిల్లలకి చెప్తాము, ఆచి తూచి అడుగు వేయడం వల్ల. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బు కొంచెము, వాళ్ళు ఖర్చు పెడదాం అనుకున్న ఖర్చులేమో ఇంత ఎక్కువ. అరే నువ్వు ఎంత వస్తుంది, నేను ఎంత ఖర్చు పెట్టాలి, మళ్ళీ ఇబ్బందుల్లో పడి ఆత్మహత్యలు. ఎందుకండి? వద్దు, మనం చెయ్యలేము అన్న పని మన మనసు, నాకు తెలిసి ఫస్ట్ మన మనసు మన హెచ్చరిస్తుందండి, ఇది పని చెయ్యొద్దు, నీవు భరించలేవు అని. కానీ మనం చేసేస్తాం, ఇబ్బందుల్లో పడిపోతాం, ఇబ్బందుల్లో పడి ఆత్మహత్యలు. ఎందుకండి అంత ప్రెజర్? హాయిగా ఉన్న జీవితాన్ని ఇప్పుడు మీరు భరించాలి. ఒక ఇల్లు అనుకోండి, అంటే ఇప్పుడు అంత పెద్ద హౌస్ మీకు అవసరమా? చిన్న హౌస్ లో ఉన్నా కూడా, రెంట్ ఒక చిన్న గుడిసెలో ఉన్నా కూడా హాయిగా ఉండడం ఇంపార్టెంట్. ఈ మధ్య వింటున్నాను నందు స్కామ్. నేను ఒక సబ్స్క్రైబర్, నాన్నకి ఆమెను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని, డైలీ ఆమె వీడియోస్ చూస్తా నేను, అందుకే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. లేకపోతే నాకు అనవసరపు విషయం ఇది అని నేను వదిలేలేను. ఎందుకంటే చాలా మంది ఏడుస్తున్నారు అక్కడ, బాధపడుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇవ్వడం తప్పే, కానీ ఈ రోజుల్లో రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళ గురించి వదిలేయండి, కానీ మధ్యతరగతి వాళ్ళు రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది అంత మంది బాధపడుతున్నారు అక్కడ. వాళ్ళ డబ్బులు, వాళ్ళు మోసపోయారు, వాళ్ళు డబ్బులు ఇవ్వడం తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ అంత డబ్బా, లక్షల 10 లక్షలు 15 లక్షలు ఏంటండి? అంత మోసం. అంత డబ్బు మీరు ఏం చేసుకుంటారండి? మీరేమో లగ్జరియస్ లైఫా? అరే మీరు కష్టపడి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయండి. అంత లక్షల సంపాదన ఎలా తీసుకుంటారు? ఒక్కొక్కళ్ళకి పెళ్లి లేకపోయాయంట, ఏం అవసరమైన ఖర్చులు ఉంటాయి, వాళ్ళ బుసురు తగలదా అండి? రూపాయి సంపాదించినంత కష్టమవుతోంది. ఈ రోజు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే మీ విషయం కోర్టులు ఏం చేస్తాయో, గవర్నమెంట్, మేము ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఏం నందు గారు, మీరు పుట్టింది ఇక్కడ కాదా? ఈ భూమి కాదమ్మా. మీ సబ్స్క్రైబర్స్ ఇక్కడ లేరా? తప్పు కదమ్మా. ఇన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయంటే దానిలో 80% వ్యూస్ ఇక్కడవే అనుకుంటున్నా నేను. మిమ్మల్ని ఇష్టపడే కదమ్మా ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ రోజు మీరు వీడియో, మీరు తప్పు లేకపోతే, మీరు తప్పు లేదు అని ధైర్యంగా వచ్చి చెప్పి మీరు ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నారు? ఎందుకమ్మా అవతల వాళ్ళ డబ్బు? ఎంత ప్రేమించామమ్మా, ప్రేమించే కదా సబ్స్క్రైబ్ చేసుకుంది. ఒక్కొక్కళ్ళు ఏడుస్తున్నారు తల్లి. నేను అనవసరంగా మాట్లాడుతుంటే ఇంకా నేను దీనికి సారీ కూడా చెప్పదలుచుకోలేదు. సబ్స్క్రైబర్ గా మాట్లాడాను అంతే. నాకున్నది 5 మంది అమ్మ సబ్స్క్రైబర్స్. మీరు ఒక మాట అన్నారు, 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా మాట్లాడతారా అని. నేను ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఏం కాదు, ఓన్లీ 5 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాంటిది నేనే మాట్లాడుతున్నాను. గుండె రగిలిపోతుందమ్మా. రూపాయి సంపాదించిన కష్టమైన రోజుల్లో అవతల వాళ్ళ డబ్బు దోచుకుని మరి మనం ఎలాగ ఎంటర్టైన్ చేస్తాం చెప్పమ్మా? ఉన్న జీవితం ఎంత చక్కగా నీ యూట్యూబ్ ఛానల్ చాలా బాగా గ్రో చేసుకున్నావు కదమ్మా, దాని మీదే చాలు కదా నీకు.
ఇంకో ఛానల్ పెట్టుకోవాల్సింది, ఇంకేదైనా చెప్పాల్సింది. మీరు ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఇంకేదైనా పెట్టి మంచి విషయాలు, ఇంకా ఇది ఒకటేమో ఫ్యామిలీ గురించి తీస్తున్నారు, రెండోది మంచి కంటెంట్ తో రావాల్సింది. ఎన్ని లేవమ్మా మంచిగా చెప్పడానికి. మీరు చెప్తే వింటారు, ఇంకా మేమంటే మాలాంటి చిన్న చిన్న వాళ్ళు చెప్తే ఎవరు వినరు, మీలాంటి వాళ్ళు చెప్తే వింటారు. మీరు ఆల్రెడీ విజయం చెందారమ్మా, ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. అంత మిలియన్ వ్యూస్ అంటే మీరు మామూలుగా ఒక రోజులో కాదు, ఎంత కష్టపడి ఉంటారు దానికి. అందరు నచ్చే కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అన్ని వ్యూస్ అన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అలాంటిది ఒక్క సెకండ్ లో పోగొట్టుకున్నారమ్మా మీరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. కొంచెం నా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే. నమస్తే.